గురుగారు, మహాలక్ష్మి అమ్మవారి రూపం మనం గమనించినట్లయితే అమ్మవారు పద్మంలో కూర్చొని ఉంటుంది. అమ్మవారికి ఇరువైపులా 2 ఏనుగులు కలసియుక్తంగా మనకు కనిపిస్తాయి. అటువంటి ఈ అమ్మవారికి వాహనంగా గుడ్లగూబను చెప్తారు. నిజమేనా? నిజమే, ఏ అనుమానము అక్కరలేదు. పూర్వం దేవదానవ సంగ్రామ సమయంలో రాక్షసులంతా కూడా తరమగా సంపద తాను కూడా ఈ రాక్షసుల వశం కాకుండా లక్ష్మీదేవి యొక్క ఆ సంపదల కళ అంతా కూడా వారికి చిక్కకుండా ఒక వాయురూపం సంతరించే ప్రయాణానికి సంసిద్ధం కాగా లక్ష్మీదేవి అక్కడ ఉన్నప్పటికీ రాక్షసులకు లక్ష్మీదేవి కనిపించలేదు. ఎందుకని అంటే లక్ష్మీ కళ అంతా కూడా వాయు రూపంలో సంచారం చేస్తున్నది. లక్ష్మీదేవి ఎక్కడా అంటూ రాక్షసులంతా కూడా వెంటాడి తరమగా ఆ వాయురూపం ఒక గుడ్లగూబను ఆశ్రయించింది. గుడ్లగూబ దగ్గరికి రాక్షసులు వెళ్లకుండా ఇతర ప్రాంతాలను అన్వేషణ చేయడంతో లక్ష్మీ రూపం అలా రక్షింపబడి తదనంతరం తిరిగి మహాలక్ష్మిని చేరడంతో సంతసించిన ఆ మహాలక్ష్మి ఇక నుంచి నీవు నా వాహనంగా ఉండడవుగాక అనే వరాన్ని అనుగ్రహించినట్లుగా పౌరాణిక ప్రపంచం ఇలాంటి వృత్తాంతాలను తెలియజేస్తుంది. ఇందులో అంతర్భాగంగానే శనైశ్వరులకు కూడా నవవిధాలుగా ఉండేటటువంటి వాహనాలు, కాకి మాత్రమే అని కాకుండా ఇంకా అనేక వాహనాలు ఈ వృత్తాంతాలలోనే సంతరింపబడి ఉన్నాయి. మహాలక్ష్మిని అర్చించేటటువంటి క్రమంలో గుడ్లగూపను మనం ఎక్కడ అమ్మవారి పక్కన ఉంచే ప్రయత్నం కూడా చెయ్యం. పురాణాల జ్ఞానం ఉన్నవారికి మాత్రమే గుడ్లగూప అమ్మవారికి వాహనం అనే జ్ఞానం తెలుస్తుంది. అలాగే అమ్మవారి స్వరూపం కూడా 360 డిగ్రీల కోణంలో ఏ విధంగా అనేది గుడ్లగూబ తన శిరస్సును తిప్పగలుగుతుందో, 360 కోణాలలో కూడా తిప్పగలుగుతుందో, అలాగే ఇంట్లో ఉండే లక్ష్మీదేవి కూడా నిరంతరం చంచలంగానే పరిభ్రమిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి ఒక్కసారి మన ఇంటికి వస్తే మన ఇంట్లోనే స్థిరంగా ఉండదు. కొండంత ఆస్తి అయినా కూర్చుని తింటే కరిగిపోతాయి అన్న సామెత జ్ఞాపకం తెచ్చుకుంటే లక్ష్మీదేవి చంచల, గుడ్లగూప కూడా చంచల. రాత్రి వేళలో ఈ గుడ్లగూప పరిభ్రమిస్తుంది. లక్ష్మీదేవి కూడా రాత్రి వేళలో ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడైనానా అనే సంచారం చేస్తూ ఉంటుంది. కనుక లక్ష్మీదేవిని మన ఇంటిలోనే సదా భద్రపరుచుకునే నిమిత్తమై దీపాలు వెలిగించాలి. 24 గంటలు ఇంటిలో దీపాలు ఉండాలి. లక్ష్మీ స్వరూపాలుగా దీపాన్ని పూజించడం, పసుపును పూజించడం, ఉప్పును పూజించడం, అలాగే వంట గదిలో ఉండే వివిధ పరికరాలను లక్ష్మీ స్వరూపాలుగా పూజించడంలో ఉండే ఆంతర్యం ఇదే. కనుక నిజమే గుడ్లగూబ వాహనం. కానీ పూజాదికాదులలో ఎక్కడా కూడా మనం గుడ్లగూబను వినియోగించం. ఇది అంతరార్థం. ఆంజనేయ స్వామి వారికి ఒంటె వాహనం ఎలాంటిదో అమ్మవారికి గుడ్లగూబ కూడా అలాంటి వాహనం.